బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారీ చెప్పారు. తనను క్షమించాలని మహిళలను కోరారు. తెలంగాణలో మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సు సర్వీస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. బస్సులు అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేము ఎందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేము ఎందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేము ఎందుకు అంటాం? కేటీఆర్ మాటలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క. మహిళల కోసం ప్రభుత్వం ఏం చేసినా కేటీఆర్ కు నచ్చదని ఫైర్ అయ్యారు. బ్రేక్ డాన్సులు చేసుకోండంటూ ఎలా మాట్లాడగలిగారు అంటూ నిలదీశారు మంత్రి సీతక్క. మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారామె. బస్సులలో బ్రేక్ డాన్సులు చేయించే అటువంటి చరిత్ర ఒకవేళ మీకేమన్నా ఉందేం గానీ ఈ తెలంగాణ మహిళలకు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలే లేదు. క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్సులు చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం. మీకు ఆలోచన రాలే 10 ఏళ్ళు, మీరు పెట్టలేదు. మేము పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు బస్సు ప్రయాణాలలో చేసేటోళ్ళే తప్పుడు మనుషులని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా. పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది కదా, మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఇట్లాంటి మాటలు తగవు. వెంటనే బేషరతుగా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తాము. మరోవైపు మహిళా కమిషన్ కేటీఆర్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుంది. సమాధానం చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది. అటు బీఆర్ఎస్ నేతల్లోనూ కేటీఆర్ బ్రేక్ డాన్స్ వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రజల్లో పార్టీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయాన్ని కొందరు సీనియర్ నేతలు పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. మరోవైపు మహిళలు రోడ్డెక్కారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మలు తగలబెట్టారు. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన కేటీఆర్ మహిళలకు సారీ చెప్పారు. నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను దానికి ఆల్రెడీ మా సోదరీమణులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను. కాబట్టి నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు మాట్లాడిన పనికిమాల మాట సవితక్క గురించి కానీ, సునీతక్క గురించి కానీ, కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ సంస్కారం కానీ ఉందా? నేను నిన్న యథాలాపంగా నోరు జారాను, మాట్లాడాను. ఎస్, ఐ అగ్రీ అన్నాను. హుందాగా మా చెల్లెల్ని, మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. నీకు ఆ సంస్కారం ఉందా? ఉంటే చెప్పు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, తెలంగాణలో అమలవుతున్న ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి కేటీఆర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు నిన్న. దానికి సంబంధించి ఆయన ఇవాళ ఎట్టకేలకు క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ఏంటి? కేటీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యలతో అటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అనేక మంది రోడ్డెక్కి కేటీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. నిన్న కేటీఆర్ మీడియా సమావేశం అనంతరం అటు మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ అటు మహిళలు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి, అవసరమైతే రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన అటు మహిళా లోకం తీవ్రంగా స్పందిస్తూ ఉంది. ఇటీవల కొన్ని వీడియోలు వైరల్గా మారాయి. అటు కొంతమంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని దుర్వినియోగం
దుర్వినియోగం చేస్తున్నారంటూ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కట్టినాయి. ఒక మహిళ ఆమె వెల్లుల్లి పొట్టును ఒలుస్తూ ఆమె బస్సులో ప్రయాణిస్తున్న వీడియో కావచ్చు, అలానే మరొక మహిళ ఆమె ఉదయాన్నే బ్రష్ చేసుకుంటూ బస్సులో ప్రయాణించేదాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే ఇటీవలనే నిన్న 15 ఆగస్టు సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ద్వారా దాదాపుగా 4 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది నెటిజన్లు కూడా రకరకాలుగా రెస్పాండ్ అయ్యారు. ఉచిత రవాణా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం వల్ల వాళ్లకు కొంత నగదు కొంత డబ్బు ఆదా అవుతుందనే విషయాన్ని కూడా